జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి రేసులో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్ర బాబు ముందు వరుసలో ఉన్నారు. ఆయన గత 30 సంవత్సరాలుగా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులుగా గుంటూరు జిల్లా నగరవాసులకు సుపరిచితులే. సెయింట్ లారెన్స్ విద్యా సంస్థల అధినేతగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కో చైర్మన్ గా కొనసాగుతున్నారు. సమాజ సేవే సామాజిక బాధ్యతగా స్వీకరించి పలు సేవా కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి సమాజానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులుగా ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర నాయకులుగా ఎన్నికల పరిశీలకులుగా ఆయన గతంలో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ నాయకులుగా పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం కూడా చేపట్టారు. గుంటూరు నగరంలో ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి క్యాడర్లో అవినాభావ సంబంధం కలిగి ఉన్న మేకల రవీంద్ర బాబును జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించాలని పలువురు పార్టీ నాయకులు డిమాండ్ చేయడం విశేషం. శుక్రవారం గుంటూరు చిరంజీవి యువత నాయకులు గిడుతూరి సత్యం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీ సెయింట్ లారెన్స్ స్కూల్ క్యాంపస్ లో జనసేన పార్టీ నాయకులు మేకల రవీంద్ర బాబును ఘనంగా సత్కరించారు. పవన్ కళ్యాణ్ విజయంలో ఆయన భాగస్వామ్యం అవుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షులుగా మేకల రవీంద్ర బాబును పార్టీ పెద్దలు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ పై విధేయత, పార్టీ పట్ల నిబద్ధత, పార్టీ సైద్ధాంతిక సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్న మేకల రవీంద్ర బాబు ఆధ్వర్యాన గుంటూరు నగరంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మేకల రవీంద్ర బాబు కూడా జనసేన పార్టీ ఏ పదవి అప్పగించినా దానికి న్యాయం చేస్తామని ప్రకటించారు. తన జీవితం జనసేన పార్టీ ఉన్నతికి అంకితమని ఈ సందర్భంగా వివరించారు. అలాగే గుంటూరులో పేరుగాంచినటువంటి సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేతగా గత 30 ఏళ్లుగా సేవ చేస్తున్నాను. ఇక్కడ పేదబడు బలహీన వర్గాలకి మా స్కూల్ తరఫున అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో గత 30 ఏళ్లుగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలుతో పాటు మున్సిపల్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, పేద విద్యార్థులకు అనేక సామాజిక సేవా కార్యక్రమం చేస్తూ HIV పేషెంట్స్కి షిప్ అనేటువంటి సంస్థలో గత 10 ఏళ్ళుగా అక్కడ పౌష్టికాహారం పంచిపెడుతూ, అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రముఖ మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి సంగతి ప్రజలందరికీ తెలుసు నగరంలో. అట్లాగే జిల్లా వ్యాప్తంగా చేసిన సేవలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ స్వామినాయుడు గారు, ముఖ్యంగా మా అభిమాన నాయకుడు అయినటువంటి శ్రీ నాగబాబు గారు గైడెన్స్తో, ఆధ్వర్యంలో, స్వామినాయుడు గారి యొక్క డైరెక్షన్లో మేము పనిచేస్తున్న గర్వపడుతున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి సేవా కార్యక్రమం చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అట్లాగే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గంకి నజీర్ గారికి గెలుపు కోసం కృషి చేశాను. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ 4-5 ఏళ్ల పాటు పనిచేస్తూ చిరంజీవి గారి వెంట ప్రజాంకిత యాత్రలో పాల్గొని ఆయన చేసినటువంటి ప్రతి యాత్రలో నేను భాగం పంచుకున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మైనార్టీ సదస్సులు, మహిళా సదస్సులు, మేధావుల సదస్సులు నిర్వహించి నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను. అట్లాగే ఈరోజు ప్రజారాజ్యం పార్టీ తర్వాత నేను జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల సిద్ధాంతాల మేరకు పనిచేయాలని నిర్ణయించుకొని కీలక సభ్యత్వం తీసుకొని ఆ పార్టీకి, అలాగే ఎన్నో కీలక సభ్యత్వాలు చేయించి నేను ఈ పార్టీలో ఉన్నాను. అట్లాగే ఈ పార్టీలో ఉండటమే కాదు, ఈ పార్టీకి సేవలు చేస్తున్నాను నేను అని చెప్పుకుంటాను, గర్వపడుతున్నాను. బికాజ్ ధవళేశ్వరం మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను, మచిలీపట్నం మీటింగ్లో పార్టిసిపేట్ చేశాను. ఇలా అనేక మీటింగ్స్లో నేను పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ యొక్క నిజాయితీ, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పారదర్శకత, ఈరోజు మా గురువు గారు, ప్రముఖ సంఘ సేవకులు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చాటి చెప్పిన గురజాడ సూక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మేకల రవీంద్ర బాబు గారు గత 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం వెళ్ళి 11 రోజుల పాటు పర్యటించి ఆయన విజయానికి కృషి చేసినందుకు గుంటూరు జిల్లా చిరంజీవి తరఫున మేమంతా అభినందనలు తెలుపుకోవడానికి వచ్చాం. అదే సందర్భంగా గత 30 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి
విద్యను అందిస్తూ ఉచిత విద్యను కూడా అందిస్తూ మెగాభిమానులకి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినటువంటి కొన్ని లక్షలు దాదాపు నాకు తెలిసి గత 30 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక 30-40 లక్షల రూపాయలు కేవలం చిరంజీవి యువత కోసమే వెచ్చించినటువంటి మహా గొప్ప వ్యక్తి మా రవీంద్రబాబు గారు. అటువంటి రవీంద్రబాబు గారికి ఈరోజు గుంటూరు జనసేన పార్టీ నగర పగ్గాలు అప్పచెప్పవలసిందిగా గుంటూరు జిల్లా చిరంజీవి తరపున అలాగే జనసేన పార్టీ తరపున మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే స్వార్థం ఎరిగినటువంటి వ్యక్తి, సామాజిక సేవ చేయాలనే లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవిలోని సేవా తత్పరత, పవన్ కళ్యాణ్ గారిలోని నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న మా రవీంద్రబాబు గారికి నగరాధ్యక్ష పదవి ఇస్తే మేమంతా బలంగా పనిచేస్తామని చెప్పి